పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పెద్దగార్లపాడులో ఉన్న చెట్టినాడు, తంగెడాలో ఉన్న భవ్య సిమెంట్ ఫ్యాక్టరీల వల్ల పంట నష్టం, ఇళ్ల నష్టం కలిగిన వారికి నష్టపరిహారం, భూములు కోల్పోయిన వారికి ఉద్యోగ కల్పన కార్యక్రమం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు మాట్లాడుతూ పెడగార్లపాడు గ్రామంలో నిర్మించిన చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల నష్టపోయిన రైతులకు మరియు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం ఇస్తున్నామని వారు తెలిపారు. దీంతో పాటు భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు 50 మందికి ఈ 2 ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు వారు తెలిపారు. ఫ్యాక్టరీ మైనింగ్ వల్ల నష్టపోయిన సుమారు 150 ఏళ్లకు నష్టపోయిన పంటకు 1,26,00,000 రూపాయల నష్టపరిహారాన్ని ఈ రోజు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధితో పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నామని వారు తెలిపారు. ఓవైపు అభివృద్ధి మరియు సంక్షేమం, ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, ఇంకా లబ్ధిదారులు ఉంటే వారికి కూడా ఉద్యోగ నష్టపరిహారం అందిస్తామని వారు తెలిపారు. 1994లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా పెడగార్లపాడుతో తీరని అనుబంధం ఉందని వారు అన్నారు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని వారు తెలిపారు. ఎంపీ లావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ముఖ్యంగా గురజాల, మాచర్ల నియోజకవర్గాలకు త్రాగునీటి కోసం 1,200 కోట్ల రూపాయలతో పథకాన్ని ప్రవేశపెట్టామని, దీనికి అన్ని అనుమతులు పూర్తయ్యాయని వారు తెలిపారు. ముఖ్యంగా రైతులకు పొలాల్లోకి వెళ్లడానికి లింక్ రోడ్లను వేస్తున్నామని వారు అన్నారు. మరొక వైపు ప్రభుత్వం నుంచే కాకుండా సొంత నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఆర్డీఓ, తహసీల్దార్, ప్రజలు పాల్గొన్నారు. పాముల కిషోర్ గారికి, ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారకులు ఎరపతినేని శ్రీనివాసరావు గారికి, కలెక్టర్ గారు, అలాగే డిఆర్ఓ గారు, అంకారావు గారు, మల్లికార్జునరావు గారు, ఆర్డీఓ గారు, హసనానంద్ గారు, వినోద్ రెడ్డి గారు, అలాగే వేదిక పైన ఉన్న ఇతర ముఖ్య నాయకులందరికీ, అధికారులందరికీ, వేదిక ముందున్న గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ మీటింగ్కి దాదాపు మంచి టైంలో పెట్టారు. వాతావరణం కూడా చాలా బాగుంది. పనులు అయిపోయినాయి, పొలాల్లో అందరూ వచ్చారు. దాదాపు ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చినట్లున్నారు. ఇంకా రాలేదా? ఇంకా పని చేస్తున్నారు అంతగా? వర్షం ఆగింది. అవును. అయితే ఇక్కడికి వచ్చిన మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. మీ అందరూ కష్టపడి పని చేస్తూ ఉన్నారు, కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు. మీ పిల్లలందరినీ కూడా అంతే కష్టంతో చదివిస్తూ ఉన్నారు, అవునా కాదా? అందరినీ స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఖర్చు ఎక్కువైనా తక్కువైనా ఎంతైనా కానీ పంపిస్తూ ఉన్నారు. వాటర్ గేట్ ఏదో నేను చెప్పడం కాదు, దాన్ని టెండర్ పూర్తి చేశాము, కాంట్రాక్టర్కి ఇచ్చాము. బాల్ ఇప్పుడు కలెక్టర్ గారి కోర్టులో ఉంది. ఆయన ల్యాండ్ ఏదైతే ఉందో ఆయనే ల్యాండ్ తీసుకుని ఇవ్వాలి. ఆయనకి నన్ను ఫారెస్ట్ వాళ్ళకి మధ్య తగద అవుతా ఉంది. అయిపోయిందా? కలెక్టర్ గారు చెప్తున్నారు అయిపోయింది, నాకు క్లియర్ చేశానని చెప్పి ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళు మోటార్లు పంపులు పెట్టాలో ఆ ల్యాండ్ మన వైపు నుంచి ఇవ్వాలి. ఇంటేక్ వెల్ ఏదైతే ఉన్నదో ఇవ్వాలి. దానికి సంబంధించి అది కూడా ఇచ్చేసాను నేను చెప్తా ఉన్నారు. 1,200 కోట్ల రూపాయలు పెట్టి ఈ 2 నియోజకవర్గాలకే ఖర్చు పెడతా ఉన్నాం. సాగర్ నుంచి తాగడానికి నీరు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్కి ప్రతి ఒక్క గ్రామంలో కూడా తీసుకొచ్చి కనెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. ఇది మొదటిది ఈ ప్రాంతానికి సంబంధించి మనం చేస్తా ఉన్నాం. రెండవది ఇందాక చెప్పారు కరెక్ట్గా, రోడ్లకు సంబంధించి ఇప్పటికే హైవేస్ అయితే మీ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఏ స్టేట్ హైవే ఉన్నా కానీ నేషనల్ హైవే చేశాం. దాచేపల్లి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు, ఈ గ్రామ నివాసి పాముల కిషోర్ గారు, వేదికపై ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, మన జిల్లా కలెక్టర్ గారు, మనకి ఎప్పటి నుంచో సుపరిచితులు, మన ప్రాంత అభివృద్ధి కోరుకునే మంచి మనసున్న వ్యక్తి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ జాబ్స్ కానీ, ఈ నష్టపరిహారాన్ని కానీ మరి ఎప్పటికప్పుడు అధికారులతోని, ప్రభుత్వ పెద్దలతోని మాట్లాడి సహకరించిన కలెక్టర్ గారు, అదేవిధంగా డిఆర్ఓ గారు, మురళి గారు,
ఆర్డీఓ గారు మురళి గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, వేదిక మీద ఉన్న ఇతర ప్రభుత్వ అధికారులు, జనసేన మండల నియోజకవర్గ కన్వీనర్ సోదరులు లంకారావు గారు, బద్రి గారు, అదేవిధంగా తక్కలపాడు, అదేవిధంగా అమ్మడి కేశానపల్లి గ్రామాల్లో మిర్చి పంట 113 ఎకరాలు, పత్తి పంట 14 ఎకరాలు, మొత్తం 127 ఎకరాలు పంట నష్టం జరిగింది. దానికి పంట నష్టపరిహారం కింద మిర్చికి ఎకరానికి 30,000 రూపాయలు, పత్తికి ఎకరానికి 20,000 రూపాయలు, ఇతర పంటలు ఎకరానికి 15,000 రూపాయలు కూడా మనం ఇవ్వడం జరిగింది. 255 ఎకరాలు, మొత్తం 56 లక్షల రూపాయలు ఒక పంట నష్టానికి ఇవ్వడం జరిగింది తక్కలపాడు గ్రామాల్లో అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మనం చూస్తే మరి తంగెడ గ్రామంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా మిర్చి 48 ఎకరాలు, పత్తి 56 ఎకరాలు, మొత్తం కలిపి 103 ఎకరాలు కలిపి 25,53,000 అక్కడ కూడా మనం నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెదగార్లపాడు గ్రామంలో మొత్తం ఇళ్ళు 105 ఇళ్ళు కూడా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న ఒక్కొక్క ఇంటికి 30,000 రూపాయల చొప్పున 31,50,000 రూపాయలు పెదగార్లపాడు గ్రామంలో ఇళ్ళకి నష్టపరిహారం కూడా మనం ఇవ్వడం జరిగింది. తంగెళ్ళలో 32 ఇళ్ళు, మొత్తం అక్కడ కూడా 30,000 చొప్పున 9,60,000. ఇళ్ల నష్టానికి 41,10,000 రూపాయలు మనం ఇచ్చాం. అంటే ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ 3 గ్రామాల్లో కూడా ఉద్యోగాలు చూస్తే మరి పెదగార్లపాడు దీంట్లో శాశ్వత ప్రతిపాదికన 20, కాంట్రాక్ట్ పద్ధతిన 5, అదేవిధంగా తంగెళ్ళలో శాశ్వత ప్రతిపాదికన 15, కాంట్రాక్ట్ 10, మొత్తం 25, 50 ఉద్యోగాలు మనం ఇచ్చాం. ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ భూములు మనకి అనుకోండి, సరిగా పంట గ్రోత్ ఉండదు. సో ఇవన్నీ అధికారులు, సైంటిఫిక్గా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు చూసి ఇక్కడ నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఈరోజు మిర్చి పంట వేసిన వాళ్ళకి సుమారుగా 30,000 రూపాయలు ఎకరానికి, పత్తి పంటకి 20,000 రూపాయలు ఎకరానికి, ఇతర పంటలు వేసిన 15,000 రూపాయలు చూద్దాం. అంటే అది పూర్తిగా మీ నష్టం అంతా తీసేస్తామని చెప్పలేం, కానీ మీకు కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే ఈ మైనింగ్, బ్లాస్టింగ్ వల్ల హౌసెస్ డ్యామేజ్ జరిగినట్టుగా కూడా కొంత నిర్ధారణ చేశారు. ఈ 3 గ్రామాల్లో 137 ఇళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ వల్ల నష్టపోయిందని అధికారులు తేల్చారు. కాబట్టి వారికి కూడా గ్రామస్తులందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యేల గారి చేతుల మీద కూడా, అలాగే పార్లమెంట్ సభ్యుల గారి చేతుల మీద కూడా, కలెక్టర్ గారి చేతుల మీద కూడా ఆ నష్టపరిహారం పొందినటువంటి రైతులకు అందజేయడం జరుగుతుందండి. తండ్రి సత్యనారాయణ, అర్థంకి శ్రీనివాసరావు, అర్థంకి శ్రీనివాసరావు, పొరంశెట్టి వెంకటేష్, శ్రీనివాసరావు తండ్రి పేరు, శెట్టి లక్ష్మీనారాయణ, తండ్రి శ్రీనివాసరావు, పగడాల కొలిమేళ్ళ వెంకటేష్, తండ్రి వెంకటేశ్వరరావు. తక్కలపాడు నుంచి 5 ఉన్నారు, ఒకసారి రండి.